నాకు మిమ్మల్ని అందరినీ చూడగానే ఏదో తెలియని సంతోషంగా ఉంది. ఎందుకో చాలా 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 సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బంగారి, ఏంటి? ఏం లేదమ్మా. ఏమైంది బంగారి? చెప్పు. సడన్ గా ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు, చెప్పు. బంగారి, ఏమైంది? ఏమైనా అన్నారా నిన్ను? అదే అమ్మా, అదే. ఏమైంది? ఏమైనా అన్నారా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడావు? చెప్పు. ఎవరైనా నిన్ను హర్ట్ అయ్యేలా మాట్లాడారా? చెప్పు. నేనెప్పుడూ నిన్నిలా చూడలేదు కదమ్మా. బంగారి, ఏమైంది? ఏంటి? నీకు కావలసిన వాళ్ళెవరైనా నీకు దూరం అయ్యారా? ఎవరైనా కావలసిన వాళ్ళు? అవును, మేమే వాళ్ళని వదిలేసి వచ్చాము. ఎవరిని? అమ్మమ్మ. ఎక్కడున్నారు? ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉన్నారంట. ఉన్నట్టుండి అప్పుడు జ్ఞాపకానికి వచ్చారు. అందుకే నేను ఈ మాత్రం దానికేనా? సరే, జాతర అయ్యాక ఊరంతా తిరుగుదాం. అప్పుడు 1 రోజు 2 రోజులు, 1 వారం కూడా లీవ్ తీసుకో. మీ అమ్మమ్మ ఎక్కడున్నారో అక్కడ కొద్ది రోజులు ఉండిరా, సరేనా? ఇలా నువ్వు పని పని అని పల్లెని వదిలి సిటీకొచ్చి సెటిల్ అయితే మన మనసుకి చాలా దగ్గరైన వాళ్ళని చాలా మిస్ అవుతాం కదా. అవును, చాలా మిస్ అయ్యాను ఝాన్సీ అమ్మా. ముందు కళ్ళు తుడుచుకో. నేనున్నంత వరకు నువ్వు ఏడవనే కూడదు. అస్సలు ఏడవకూడదు. అబ్బా, సేపు పరిగెడుతూనే ఉన్నారే. చొక్కాకి నిప్పట్టుకుందిరా. రవి, అయ్యో రవి సార్. రవి సార్. రవి, ఏమైంది? రవి సార్, ఏం లేదు జాను. చర్మం ఏం మండలేదు కదా? రవి, ఏం కాలేదని చెప్తున్నాను కదా జాను. ఇట్స్ ఓకే, ఐ యామ్ ఆల్ రైట్. సరిగ్గా చూడరా. నేను చూసుకుంటా. ఇట్స్ ఓకే. చూసుకోవాలి కదా నాన్న. సార్ ఓకే కదా? యా. ఆహా, కోరుకున్న అబ్బాయి మీద అమ్మాయి పోయవలసిన పసుపు నీళ్ళని బంగారి రై మీద పోసేసింది. పొంగలి ఈవిడ చేతుల మీదుగా పొంగింది. పసుపు నీళ్లు బంగారిని రై మీద పోసింది. మనం ఒకటనుకుంటే ఈ గుడిలో ఉన్న దైవం ఇంకోటి అనుకుంటుందే. ఒకవేళ మనకు కనపడుతున్నట్టుగానే ఈ విషయం జరిగినా జరగవచ్చు. అలాగే కానివ్వండి. అమ్మా. మణి, ఎక్కడికెళ్ళిపోయావు? నేనెక్కడికి పోలేదమ్మా, నేనిక్కడే ఉన్నాను. మీరు తనతో మాట్లాడుతున్నారు కదా, అందుకే. నీకు తెలిసిన వాళ్ళెవరైనా వచ్చారా?
నాకు తెలిసిన వాళ్ళ? మీకు తెలిసిన వాళ్ళే కదమ్మా వచ్చారు. అదే అమ్మా, ఈ ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళే కదా, అందుకే అలా అన్నాను. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్టుంది మణి. ఏమైందమ్మా? నేను ఏ విషయం గురించైతే అస్సలు ఆలోచించకూడదనుకున్నానో అదే పదే పదే మనసులో మెదులుతోంది. ఈ ఊరు, ఈ గుడి, ఈ జనాలు, ఇదంతా చూస్తుంటే నాకు జరిగిందేదేదో గుర్తుకొస్తోంది. ఇంద్రాణి, ఝాన్సీ, ఇంద్రాణి నువ్వేంటమ్మా ఇక్కడ? ఏ ఇంద్రాణి, ఝాన్సీ అమ్మా. తను మీరేంటి ఇక్కడ? అదా మేమేంటనే. నువ్వెక్కడికి వచ్చావా? నేను నిన్ను అక్కడ వెతుకుతున్నాను. ఏయ్, నువ్వు ఝాన్సీ అమ్మతో వచ్చావా? అవును. ఏం బంగారి, నీ చెల్లెళ్ళు ఇక్కడికొచ్చారు, నువ్వు చెప్పనే లేదు? చెప్పుంటే మనతో పాటే కలిసొచ్చేవాళ్ళు కదా. వీళ్ళు ఇక్కడికి రాలేదమ్మా, పక్కనే చుట్టాల ఇంట్లో విశేషం, అక్కడికొచ్చారు. అంటే ఇక్కడ జాతర బాగా జరుగుతుంది కదా, ఇక్కడ సరదాగా గడపచ్చు కదా అని ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఎందుకు అక్క అబద్ధం చెప్తోంది? సరే, అమ్మెక్కడున్నారు? ఆ, 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 అమ్మ అంటే అమ్మ వచ్చి నేను అమ్మని ఎప్పటినుంచో కలుద్దామని అనుకున్నాను. ఏదో కారణం వల్ల కుదరడం లేదు. ఇవాళైనా కలవచ్చా? ఉమ్? ఉమ్? ఆ, ఆ. ఏంటి బంగారి, మీ అమ్మాయి ఎక్కడుంది? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అమ్మ అది అరే, అందరూ ఇక్కడే ఉన్నారా? రా అమ్మా, ఇక్కడే ఉన్నాము. బంగారి, ఈవిడేనా మీ అమ్మగారు? అవునమ్మా, ఈవిడే మా అమ్మ. నమస్కారం అండి. ఉమ్, మీరేనా బంగారి వాళ్ళ అమ్మగారు? అమ్మా చెప్పమ్మా. నువ్వే కదా మా అమ్మ. ఆ, ఆ, ఆహా. అమ్మా, ఆ, ఈవిడే ఝాన్సీ అమ్మ, మా బాస్. నేను మీ గురించి చాలా విన్నాను. ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలని కూడా అనుకున్నాను. మొత్తానికి ఇన్ని రోజులు కుదిరిందన్నమాట. మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు. బంగారు లాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకనే దొరకదు.